రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఆనందాశ్రమ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. ఈరోజు మరి విశాఖపట్నానికి కోతవేటిలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఇది. భీమునిపట్నం చారిత్రాత్మకమైన ఆధారాలతో విలసిల్లుతున్నటువంటిది. ఈ కొండని సాక్షాత్తు పూర్వం భీముడు తపస్సు చేసినట్లుగా, పంచపాండవులు ఇక్కడ వనవాసంలో ఇక్కడ ఉండేటట్లుగా ఎంతోమంది ఈ పరిసర గ్రామాలందరూ విశ్వాసం నమ్ముతారు. అలాంటి పరమ పవిత్రమైన ఈ కొండని విశాఖ శారదాపీఠానికి కట్టబెట్టేసి ఆ మీద ఉండేటువంటి పర్యావరణ ఆనవాళ్ళు పచ్చదనాన్ని చెరిచేసి కేవలం ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకోవడానికి, కమర్షియల్గా వాడుకోవడానికి ఆయనకి కట్టబెట్టారని మాకు తెలిసి ఈరోజు మేము సందర్శించడానికి వచ్చాం. ఇవన్నీ కూడా పరిశీలించాం. చాలా ఆనందకరమైన వాతావరణం ఇక్కడ ఉన్నది, ప్రశాంతమైన వాతావరణం ఉన్నది, వనమూలికలతో ఉన్నది. వన్యప్రాణులు కూడా ఇక్కడ కుందేళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న జంతువులు కూడా ఉండేటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇలాంటి పర్వతాన్ని అడ్డుగోలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారు చౌకగా ఎకరా ₹1,00,000 కట్టబెట్టడం అనేది చాలా దారుణం. మళ్ళీ ఆయన కట్టబెట్టిన తర్వాత విశాఖ శారదాపీఠం మేము కమర్షియల్గా వాడుకుంటామంటే దానికి ఒప్పుకున్నారు. అంటే కేవలంగా దీని వెనక కొన్ని రాబందులు ఉన్నాయి, గెద్దలు ఉన్నాయి. పేరుకేమో విశాఖ శారదాపీఠంకి ఇచ్చిన భూము రానున్న రోజుల్లో ఏదో ఒక ఆధ్యాత్మిక టూరిజం ఇక బాగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళు వ్యాపారానికి వాడుకోవడానికి, విలాసవంతమైన భవనాలు కట్టడానికి విశాఖ శారదాపీఠం స్వామి బినామీగా పెట్టుకున్నారని స్పష్టంగా మాకు అర్థమైంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రక్షాళన అంటున్నారో, తిరుమల నుండి ప్రక్షాళన అంటున్నారో, ఈ ప్రక్షాళనలో ఈ విశాఖ శారదాపీఠం పైన కూడా ఈ అక్రమంగా ₹1,00,000 ఈ దందాలు, ఈ సెటిల్మెంట్లు ఏ విధంగా జరిగాయి, ఈయన ₹1,00,000 ఏ విధంగా సంపాదించి ఆయన అనేక రాష్ట్రాలలో పెద్ద పెద్ద భవనాలు ఎలా కట్టగలిగాడు, ఇలాంటి స్థలాల మీద దృష్టి పెట్టి దీని వెనక ఎవరున్నారు, ఎవరి హస్తాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ సిఐడి ఎంక్వైరీ వేయాలి, ఎంక్వైరీ. అలాగే దీనికి ఏదైతే అనుమతులు ఉన్నాయో తక్షణమే బేషరతుగా ఈ రద్దు చేయాలి. హిందువుల మనోభావాలు కాపాడాలి, ఈ ప్రశాంత వాతావరణం రక్షించాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతూ, ఇలాంటి మోసగాలు, ఇలాంటి కాషాయ ముసుగు వేసుకొని వ్యాపారాలు చేస్తూ తిరుమలలో కూడా కాటేజీలు, టిక్కెట్ల వ్యాపారం చేసుకొని, అక్కడ గదులు వ్యాపారం చేసుకొని, ఇలాంటి వ్యాపారస్తులకి ఇలాంటి విలువైనటువంటి ఆధ్యాత్మిక చోట్లు కట్టబెడితే దీన్ని నాశనం చేస్తారు. కాబట్టి తక్షణమే రద్దు చేయమని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. International Lab Facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఈ కేటాయింపులనే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాల నిర్మాణం మీద కూడా మీరు సుదీర్ఘ పోరాటం చేశారు, కోర్టుకి వెళ్ళారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? వైసీపీ పార్టీ కార్యాలయాలకి ఒక్కొక్క జిల్లాలో 2 ఎకరాలు సుమారు, ఏదైతే ఇక్కడ ఎండాడలో ఉన్నటువంటి సర్వే నంబర్ 174లో 2 ఎకరాల భూమి, అత్యంత విలువైనటువంటి ₹100 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఏదైతే 100 అడుగుల రోడ్లో ఉన్నటువంటి ఆ యొక్క భూమికి కేటాయింపు విషయంలో కానీ, అనకాపల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క రాజుపాలెంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం కోసం ఎకరం 74 సెంట్లు ఏదైతే కేటాయించారో, కాపు సంక్షేమ భవనం కోసం కేటాయించిన దాన్ని మళ్ళీ వైసీపీ కార్యాలయంగా కేటాయించినటువంటి భూమి, అక్కడ వెలిసినటువంటి భవనాలు ఏవైతే అంటే వైసీపీ ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్యాలెస్లకి అక్రమ నిర్మాణాలు, కనీసం ఎక్కడా కూడా జీవీఎంసీ పరిధిలోకి వచ్చేటువంటి అనకాపల్లి వార్డులో ఉన్న అనకాపల్లి చెందినటువంటి వైసీపీ కార్యాలయం కానీ, ఎండాడలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, జీవీఎంసీ కట్టాల్సినటువంటి నామమాత్ర రుసుములు కూడా కట్టకుండా వీళ్ళు చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలని జనసేన పార్టీ సాక్షాత్తు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు సురేష్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆధారాలతో వెంటనే అక్రమ నిర్మాణాలని, అక్రమ కార్యాలయాలు ఏవైతే వెలిసాయో అక్రమ కార్యాలయాలను వెంటనే తొలగించండి. వీళ్ళు విధ్వంసం చేసి దోచుకున్నటువంటి అక్రమ డబ్బులతోని వీళ్ళు ఇక్కడ అక్రమంగా వైసీపీ ప్యాలెస్లను వీళ్ళు కట్టుకున్నారు. ఆ వైసీపీ ప్యాలెస్లు ఏవైతే అక్రమ కట్టడాలు ఏవైతే అక్రమ కట్టడాలను కూల్చివేయాలి. సామాన్యుడికి న్యాయం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి న్యాయం కాదని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 16 కార్యాలయాలకి అసలు అనుమతులు లేవని చెప్పి వెలుగులోకి వచ్చినాయి. ఖచ్చితంగా మా పోరాటం న్యాయ పోరాటం, ప్రజల పక్షాన పోరాటం. ఏదైతే
చట్టాలని తూట్లు పొడుస్తూ వీళ్ళు నిబంధనలకి నీళ్లు వదిలేసి వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మేము వెలికి తీసి వీటి మీద పోరాడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. తూర్పు కనుమలే ఇవాళ ఉత్తరాంధ్ర విశాఖ యొక్క అందాలకి ఒక మారుపేరుగా ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల్ని విధ్వంసం చేసేటువంటి భాగంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొండల్ని విధ్వంసం చేస్తూ ఆ యొక్క గ్రావెల్ని వందల కోట్ల రూపాయల అక్రమ ఆర్జన చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాని కోసం ఈ కొండల్ని వినియోగించడానికి వేల కోట్ల రూపాయల సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని దోచేశారని చెప్పి పదే పదే జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ ఒక జన సైనికుడిగా నేను పోరాడుతున్నటువంటి విషయం మీ అందరికీ విదితమే. దాంట్లో భాగంగానే 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఋషులు తపస్సు చేసినటువంటి ఋషికొండను విధ్వంసం చేసిన దాంట్లో ఖచ్చితంగా అక్కడ ఋషికొండను విధ్వంసం చేస్తున్నారు. ప్రాచీనమైనటువంటి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి చరిత్ర కలిగినటువంటి కొండ అది. అలాంటి కొండని టూరిజం పేరుతో మీరు విధ్వంసం చేస్తున్నారు అని చెప్పి మేము పోరాడుతున్నట్టు న్యాయస్థానాలను ఆశ్రయించి అక్కడ CRZ వైలేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ వైలేషన్స్ అన్ని కూడా వీళ్ళు పర్యావరణ విఘాతం కలిగిస్తున్నటువంటి వీళ్ళు ప్రకృతి విధ్వంసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీద న్యాయ పోరాటం సైతం చేస్తున్నటువంటి తరుణంలో అలాగే కైలాసగిరి కొండ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బావికొండ, తొట్లకొండ, అలాగే ఇప్పుడు ఈ భీమునిపట్నం కొండ, ఈ భీముని కొండ ఏదైతే ఉంది భీముని పాదాలు ఇక్కడ సాక్షాత్తు ఇక్కడ ఉన్నాయి వెలసాయని చెప్పి భావించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొండ ఏదైతే ఉందో ఈ కొత్తవలస గ్రామంలో సర్వే నంబర్ 102/2లో 7 ఎకరాల 36 సెంట్లు, సర్వే నంబర్ 103లో 7 ఎకరాల 64 సెంట్లు, 15 ఎకరాల అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ భూమి కేవలం ఎకరం ₹1,00,000 15 లక్షల రూపాయలకి భూమిని కేటాయించడం, అప్రకటిత నకిలీ స్వామిగా ఉన్నటువంటి శారదాపీఠం స్వరూపానంద సరస్వతి ఎవరైతే దొంగ స్వామిగా ఉండి బ్లాక్ టికెట్లో అమ్ముకునేటువంటి పండు అలియాస్ పండుగ పేరుగాంచినటువంటి శారదాపీఠం స్వరూపానంద సరస్వతి యొక్క వేద పాఠశాల కోసం ఈ భూమిని మేము తీసుకున్నామని చెప్పినటువంటి దానికోసం VMRD నిధులతో 2 కోట్ల రూపాయలతో ఇక్కడ రహదారి నిర్మించడం అన్నది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి విషయాన్ని కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ 15 ఎకరాల అత్యంత విలువైనటువంటి 250 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ సంపదని ప్రజా అవసరాల కోసం వినియోగించాలని చెప్పి వెంటనే రద్దు చేయాలని చెప్పి జనసేన పార్టీ కొత్త ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి జనసేనాని నేత ఈ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రజా అవసరాల కోసం ప్రాచీనమైనటువంటి ఔషధ మొక్కలు వెలిసినటువంటిది, ఇక్కడ భీముని పాదాలు వెలిసినటువంటి ఈ ప్రాంతం ఈ యొక్క హిందూ మనోభావాలు దెబ్బతినకుండా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఈ యొక్క కొండని కాపాడాలి. ఈ కొండని ప్రభుత్వ అవసరాల కోసం ఇక్కడ టూరిజం ప్లేస్ గా డెవలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.